ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు ఉదయకాల సమయంలో మీ అందరితో మాట్లాడాలని మరి దేవుడు నన్ను ప్రేరేపించినందువలన మీ ముందుకు నేను రావటం జరిగింది. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మరి కొద్ది రోజుల కిందట నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో వికేఆర్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక దైవజనుడు అని చెప్పుకుంటున్నాడు. ఈ వ్యక్తి కొంతమంది అనుచరులతో కలిసి 1S ప్రోగ్రామ్ ఆ స్టూడియోలో ఒక చర్చా వేదిక జరపడం జరిగింది. ఈ యొక్క చర్చా వేదికను గనక మనం వీడియోలో గనక గమనించినట్లయితే, చూసినట్లయితే, అతను అది ఒక తీర్పు సింహాసనం అయినట్లుగా, అతను చెప్పిందే తుది నిర్ణయం అయినట్లుగా, అది యెరూషలేము ఇక తీర్పు ప్లేస్ అయినట్లుగా, దేవుని యొక్క తీర్పుగా అతను భావించుకొని వాళ్ళ ఇంట్లో ఏదో స్టూడియో పెట్టి, ఆ స్టూడియో కూడా ఏదో వారు వీరిచ్చే డబ్బులతో అడుక్కుంటున్నాడు. మరి ఆ డబ్బులతో నడుపుతూ జరుగుతుందని నేను విన్నాను. మరి ఈ విధమైన ఆ చర్చా వేదికలో ఆయన అసభ్యకరంగా మాట్లాడటం, దేవుని వాక్యాన్ని నమ్మకుండా మరి దేవుని వాక్యాన్ని దూషించటం చూసి నా మనసు చాలా వేదన చెందింది, బాధ కలిగింది. ఎందుకంటే మరి దేవుని బిడ్డలైనటువంటి మనందరము కూడా, దైవజనులైనా విశ్వాసులైనా మనందరికీ దేవుని వాక్యమే తుది నిర్ణయం. ఏ వ్యక్తి చెప్పింది మనం నమ్మటానికి వీల్లేదు. అది ఏ వ్యక్తి అయినా సరే, దేవుని వాక్యమే తుది నిర్ణయం. ఈ వాక్యాన్ని మనం ధిక్కరించిపోయినప్పుడు మనము దేవుని బిడ్డలము అనిపించుకోనము. ఈ విషయాలు కొన్ని మీతో పంచుకోవాలని మరి ఈ ఉదయకాల సమయంలో నేను వీడియో చేస్తున్నాను. వీడియో శ్రద్ధగా వినండి. కొన్ని లేఖనాలు కూడా నేను మీకు మరి చదివి పరిచయం చేస్తాను. అవన్నీ మనకు తెలిసిన వాక్యాలే అయినప్పటికీ మీరు మరి ఈ లేఖనాలన్నీ కూడా పరిశీలించాలని మరి దేవుని పేరట నేను మనవి చేస్తున్నాను. మొదటగా వారు ఆ యొక్క కార్యక్రమంలో ఏం మాట్లాడారంటే, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది ఇచ్చుట అదైనను, లేక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిస్మం ఇచ్చుట ఇదైనను, ఈ రెండు ఎట్లా ఇచ్చినాను సరిపోతుంది, ఇబ్బంది లేదు, అది వాక్యానికి విరోధమేమో కాదని ఇంకొక వ్యక్తి, ఆ వికేఆర్ పిలిపించిన ఇంకొక వ్యక్తి కూడా, గాబ్రియల్ అనే ఒక వ్యక్తి కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే, మన సొంత ఆలోచనలన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే, అపోస్తుల కార్య గ్రంథములో దేవుడు మరి మనందరం తెలుసు, పెంతెకొస్తు దినమున వారందరూ, మరి ఒకసారి లేఖనం మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి రాయబడిందంటే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండాను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాటలాడసాగిరి. దేవుని వాక్యాన్ని దీవించునుగాక. ఇక్కడ ఈ అపోస్తుల కార్యము గ్రంథములో 2వ అధ్యాయంలో పెంతెకొస్తు దినమున మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళందరి మీదకి వచ్చేసింది. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆ యొక్క శబ్దాన్ని, వాళ్ళు స్తుతిస్తున్న
ఆ స్తుతి ఆరాధనను, వారు మాట్లాడుతున్న భాషలను బట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఏమన్నారంటే, వీళ్ళు ఉదయకాల సమయంలో మందు తాగారేమో, మత్తులుగా ఉన్నారు, అలాగ మాట్లాడుతున్నారని చెప్పి తప్పుగా అర్థం చేసుకున్నారు. అప్పుడు పేతురు గారు 12 మంది అపోస్తుల్లో పేతురు గారు, మరి 11 మందే ఉన్నారు. అప్పటికి ఒక వ్యక్తి అప్పగించి వెళ్ళిపోయాడు. ఈ 11 మందిలో ఉన్నటువంటి ఈ పేతురు గారు లేచి 14వ వచనం మనం చూసినట్లయితే, అయితే పేతురు ఆ 11 లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది వినండి అంటూ ఒక చక్కని అంశాన్ని బోధన ఆయన బోధించాడు అక్కడ. ఇప్పుడు బోధిస్తుంది ఎవరయ్యా అంటే పేతురు గారు కాదు, కానీ మనం గ్రహించాల్సింది పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు. ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ మీదకు పంపిస్తాను, ఆయన సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పాడు యేసు ప్రభు వారు. సో ఈ రోజున ఈ పెంతెకొస్తు దినం రోజున ప్రభువారు పరిశుద్ధాత్మ మరి ఎప్పుడైతే వాళ్ళ మీదకి వచ్చిందో, ఇప్పుడు మాట్లాడుతుంది శరీరరీతి కనిపిస్తుంది పేతురే, కానీ పూర్తిగా మాట్లాడుతుంది ఎవరై అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ పేతురులో ఉండి మాట్లాడుతూ కొంత బోధ చేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా విని అంగీకరించి 37వ వచనంలోకి వచ్చేలకే, అపోస్తుల కార్యాలు 2:37 వచనంలో, వారు ఈ మాటను హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగుగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని పేతురులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆ రోజు మాట్లాడటం జరిగింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దైవజనులారా, ఆయా సంఘ శాఖల్లో ఉండి మరి దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్న నా ప్రియమైన దైవజనులారా, మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వమైన వందనాలు నేను తెలియజేస్తూ చెప్తున్నది ఏమిటంటే, ఈ బోధని కానీ, ఈ బాప్తీసాన్ని కానీ, ఈ క్రమాన్ని కానీ పెట్టింది మరి అపోస్తులు కాదు. ఈ వీకేఆర్ మాట్లాడుతున్న ఈ వీకేఆర్, ఈ యొక్క అబద్ధపు వ్యక్తిన, ఇతను ఎందుకంటున్నానంటే నేను ఆ విషయం నేను ఇంకా ముందుకెళ్ళా చెప్తాను. ఈ అబద్ధపు వ్యక్తి మాట్లాడుతున్నట్లు, ఇతను అనుచరులు అబద్ధాలు బోధి మాట్లాడుతున్నట్లుగా ఇది బ్రనహాం గారు పెట్టిన బోధో, లేకపోతే అపోస్తులు పెట్టిన బోధో, అపోస్తులు ఇచ్చిన బాప్తిసమో, బ్రనహాం గారు ఇచ్చిన బాప్తిసం కాదు. ఇది 2000 సంవత్సరాల క్రితం పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్ముడే ఆ యొక్క అపోస్తుల్లో ఉండి ప్రారంభించిన బోధ, ప్రారంభించిన బాప్తిసం. ఎలా బాప్తిసం తీసుకోవాలో, ఎలా ప్రభురాత్రి చేయాలో, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్ముడే వారిలో ఉండి జరిపించుకుంటూ వస్తూ ఉన్నాడు కార్యాలు, బోధించుకుంటూ వస్తున్నాడు. వాళ్ళకు వాడుకున్నాడు. పరిశుద్ధాత్ముడే వారిలో ఉండి సంఘాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు, ఆయన బిడ్డలను బోధించుకుంటూ వస్తూ ఉన్నాడు. సో మనం చూసినట్లయితే ఈ బాప్తిసం అనే కార్యక్రమం నానా సమయాలలో నానా విధాలుగా మన ప్రవక్తల కాలంలో కూడా, మన పితరుల దినాల్లో కూడా, అనేక సందర్భాల్లో కూడా మరి బాప్తిసం గురించి బోధించడం జరిగింది. ఉదాహరణకి మరి మోషే కాలంలో కూడా వారందరూ సముద్రములోను మేఘములోను బాప్తిసం పొందారు అని వ్రాయబడింది. తరువాత మరి కొన్ని సందర్భాలకు వచ్చేందుకు బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసము తన శిష్యుల ద్వారా ఇప్పించాడు. ఇవన్నీ కాలానుగుణంగా ఆయా సమయాలు బట్టి అట్లా జరిగిపోయినాయి. అవన్నీ కూడా ఆ కాలానికి సంబంధించినవి. అయితే నిజముగా పాప క్షమాపణ పొందే బాప్తిసం ఎప్పుడు మనకు ప్రారంభమైందంటే, యేసుక్రీస్తు రక్తం కార్చిన తర్వాత, ఆయన శిలువ మరణం పొందిన తర్వాత, పునరుద్ధరుడు అయిన తర్వాత, అప్పుడు లోక పాప క్షమాపణ జరిగిన తర్వాత, అప్పుడు పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్మగా మరి ఆయన వారిలోకి వచ్చి మొట్టమొదట స్థాపించిన సంఘమే అపోస్తుల సంఘం. మొట్టమొదటిగా ప్రారంభించిన బోధే అపోస్తుల బోధ. మొట్టమొదటిగా ప్రారంభించిన బాప్తిసమే యేసుక్రీస్తు నామములో బాప్తిసం. ఈ విషయాలు మాట్లాడుతూ యేసుక్రీస్తు వారే స్వయంగా ఏమన్నారంటే, మత్తయి సువార్తలో, ఇంకోసారి ఆ విషయాలు మీ అందరూ తెలుసు, మరి ప్రతిదీ నేను చెప్పడానికి సమయం లేదు. ఆయన ఏమన్నారంటే మత్తయి సువార్తలో, మనుష్య కుమారునికి విరోధంగా మీరు మాట్లాడితే మీకు పాప క్షమాపణ కలుగుతుంది, కానీ పరిశుద్ధాత్మ గనక మీరు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను
రాబోవు యుగమందైనను మీకు పాప క్షమాపణ లేదు అని చెప్పాడు. సో ఈ బోధ పరిశుద్ధాత్ముడు బోధ. పెంతెకొస్తు దినమందు పరిశుద్ధాత్ముడిగా 11 మంది శిష్యుల్లోకి వచ్చి ఆయనే స్థాపించి స్థిరపరిచి సర్వలోకానికి వెళ్ళి మరి వారిలో ఉండి స్థిరపరుస్తూ బోధించుకుంటూ వచ్చిన బోధ. ఈ బోధకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా, ఎవరు వ్యతిరేకించి మాట్లాడినా వారికి ఈ యుగంలో కాదు రాబో యుగంలో కూడా పాప క్షమాపణ లేదు అని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి చాలా స్పష్టంగా ఆయన మనతో మాట్లాడారు. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మరి యేసు ప్రభు వారే ఇంకో మాట ఏమన్నారంటే మనం చదువుదాం. ఆ విషయం కూడా మీకు కొన్ని విషయాలు నేను చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 13వ వచనంలో ఏమన్నాడంటే, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ విధంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కాలంలో ఉన్న వారితో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని కూడా ప్రవేశింపనియ్యరు అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆ కాలంలో ఉన్న శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మరి పరలోక రాజ్యంలోకి మీరు వెళ్ళనివ్వరు, మీరు వెళ్ళరు, వెళ్ళే వారిని కూడా వెళ్ళనివ్వకుండా మీరు ఆటంకపరుస్తూ మీ బోధల ద్వారా, మీ అబద్ధాల ద్వారా మరి మీరు వారిని కూడా ప్రవేశింపనివ్వరని చెప్పి వేదనతో ఆయన మాట్లాడారు ఆ దినమందు. సో ఆ దినమున శాస్త్రులతో పరిసయ్యులతో యేసు ప్రభు మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారిని వారు అంగీకరించలేదు. దేవుడే స్వయంగా భూలోకానికి వచ్చి మరి దేవుడే ఆయన మాట్లాడుతూ, నేను దేవుని కుమారుడు, దేవుడు నన్ను పంపాడు, నేను దేవుణ్ణి, నిత్య జీవము నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరో పరలోక రాజ్యానికి రారు అని, మరి నా శరీరం తిని నా రక్తం త్రాగువారి నిత్య జీవము గలవారని యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు, యేసు ప్రభు వారిని నువ్వు దయ్యాల పట్టిన వాడవు, దయ్యాలకు అధిపతి అని యేసు ప్రభు వారినే ధిక్కరించి మాట్లాడారు. సో ఆయన్ని ధిక్కరించి మాట్లాడిన శాస్త్రులు పరిసయ్యులో ఏ ఆత్మతో పనిచేసిందో ఆ శాస్త్రులు పరిసయ్యులతో చనిపోయారు, కానీ వారిలో పట్టిన అదే దురాత్మ, అదే అపవిత్రాత్మ ఈ రోజు కూడా ఈ అబద్ధ బోధకుల్లో పనిచేస్తుందని మనం చాలా చక్కగా చూడగలం. ఎందుకంటే ఆయన ఆ రోజు వ్యతిరేకించారు, ఈ రోజు కూడా మనల్ని కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది నేను పెట్టిందో, బ్రహ్మ గారు పెట్టిందో, అపోస్తులు పెట్టిన క్రమము కాదు, కానీ స్వయముగా పెంతెకొస్తు దినమందున ప్రభు అయిన మరి యేసుక్రీస్తు వారు చెప్పారు, నా నామములో పంపబో పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధించి సర్వసత్యములోకి నడిపించునని చెప్పారు ఆయన. సో ఇది సర్వసత్యములోకి నడిపించే బోధ, ఇది అందరికి అర్థమయ్యే బోధ కాదు, పరిశుద్ధాత్ముడు ఆకర్షిస్తేనే అర్థమయ్యే బోధ. ఆ తర్వాత మరి పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత 11 మంది శిష్యులు ఈ సత్యాన్ని తీసుకొని సర్వలోకానికి బయలుదేరారు. ఆయా ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి ఈ సువార్తను బోధిస్తూ వారు ఏమన్నారంటే, తిమోతి పత్రికలో 1వ తిమోతి పత్రిక మీరు ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే అపోస్తలుడైన పౌలు గారు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అదే పరిశుద్ధాత్మ. పెంతెకొస్తు దినమందు 11 మంది అపోస్తులకు వచ్చిన అదే పరిశుద్ధాత్మ, 120 మందికి వచ్చిన అదే పరిశుద్ధాత్మ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అబద్ధికుల వేషధారణ మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. అబద్ధికుల వేషధారణ 1, మోసపరిసే ఆత్మల యందు 2, దయ్యముల బోధ యందు 3. ఈ 3 ద్వారా లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వికేఆర్ లాంటి వారి యొక్క అనుచరులు, ఆ గాబ్రియల్ అనే వ్యక్తి ఎవరో ఒక అతను ఉన్నాడు, అతను మాట్లాడుతుంటే నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు అతని యొక్క ఆ ముఖ కవలికలు కానీ, అతను మాట్లాడే తీరు కానీ, అతనంతా కూడా వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ దయ్యాన్ని, ఒక దయ్యపు రూపాన్ని అతను చూపించడం జరిగింది. సో ఎందుకంటే ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు, ఆ యొక్క
ప్రోగ్రాంలో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, గౌరవం లేదు, మర్యాద లేదు. మరి దైవజనులను ఎలా చెప్పుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ విధంగా మాట్లాడుతూ ఆ వ్యక్తి కూడా ఏంది ఇతనే న్యాయాధిపతి అయినట్టు, ఇతను తీర్పు తీరిస్తే అది తుది నిర్ణయం అయినట్లు మాట్లాడేస్తున్నారు. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఏమంటాడంటే అబద్ధికుల వేషధారణ, మోసపరుసు ఆత్మల యందు దయ్యముల బోధ యందు. దయ్యముల బోధ చేస్తాని అని చెప్పి దేవుడు మరి పేతురు గారి ద్వారా పౌలు గారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం కనుక మనం లేఖనం చూస్తే దయ్యాలు బోధ చేస్తాయా? దయ్యాలు బోధ చేస్తాయా అంటే ఎస్, దయ్యాలు బోధ చేస్తాయి. ఎలా చేస్తాయి? అవి ఆత్మలు. దయ్యాలు అనగా ఆత్మలు, ఆత్మస్వరూపి. అవి వాటి అంతటా వచ్చి బోధ చేయలేవు. సో అవి ఎలా బోధ చేస్తాయి అంటే ఇప్పుడు అవి ఒక మనుషుని ఎంచుకొని ఆ మనుషుల్లోకి ప్రవేశించి ఆ మనుషునిలో ఉండి ఆ దెయ్యపు బోధ చేస్తూ ఉంటుంది. ఇంతగా దెయ్యం బోధ అంటే ఏంటి? దేవుని బోధకి వ్యతిరేకంగా మాట్లాడటమే దెయ్యపు బోధ. ఈరోజు దేవుని బోధ ఏంటి? యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోమనేది అది దేవుని బోధ, పరిశుద్ధాత్ముడు పెట్టిన బోధ. ఆ బోధకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో అది దెయ్యం బోధ. మీరు 2 కొరింథీ పత్రిక ఒకసారి మనం అది కూడా చూద్దాం. చూడండి, త్వరగా మనం ముందుకెళ్దాం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది. ఏలయనగా అట్టివారు క్రీస్తు యేసు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతానే తానే వెలుగుదూత వేషం ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అని మరి కొరింథీ పత్రికలో మనకు రాయబడింది. సో ఈ విషయాన్ని బట్టి మనం చూస్తే ఏమైందంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దయ్యాలు బోధ చేస్తూ ఉన్నాయి. దేవుడు చెప్పాడు అబద్ధ బోధకులు మీలోకి వస్తారన్నాడు. అబద్ధ బోధకులు కూడా మీలో ఉంటారు అని దేవుని వాక్యం మనతో మాట్లాడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి దయ్యాలు బోధ చేస్తూ ఉన్నాయి. ఎలా చేస్తామని అంటే ఈ వీకేఆర్ లాంటి వారిలోనూ వాడి యొక్క అనుచరుల్లోనూ, ఇంకా మొన్న ఒక వ్యక్తి ఎవరో మాట్లాడారు, ఆయన పేరు ప్రవీణో ఏదో మాట్లాడారు. వీకేవైసీ అని ఇలాంటి వాళ్ళంతా, ఈ వాక్య జ్ఞానం తెలియని వాళ్ళంతా, ప్రార్థన అనుభవం లేనివారు, దేవుడితో మాట్లాడటం చేతగాని వారు, మరి ప్రార్థన ఎలా చేయాలో తెలియని వారు, వాక్యం జ్ఞానం లేనివారు, వీళ్ళంతా కూడా ఆ దురాత్మల చేత నింపబడి సమాజంలోకి ప్రవేశించి అబద్ధాలు బోధిస్తూ అబద్ధ మాటలు చెప్పుకుంటూ సంఘాన్ని పాడు చేస్తూ మరి వారు దయ్యపు ప్రతినిధులుగా అక్కడ నిలబడినట్లు మనకి ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే, గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సరే ఈ పరిశుద్ధాత్మ బోధకు వ్యతిరేకంగా మాట్లాడితే అది దయ్యముల బోధ అని చెప్పి పౌలు గారు మనం స్పష్టంగా తెలియపరిచారు. ఇంకా మీకు రూఢిగా నేను చెప్పాలనుకుంటే, ఇంకా లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలంటే మీరు కనుక ఒకసారి మరి గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు గారు మరి గలతీయులకు రాసిన పత్రికలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఈ విధంగా రాయబడింది. 1వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి. ఈ వీకేఆర్ లాంటి వాళ్ళంతా, ఈ గాబ్రియేలు ఇలాంటి చాలామంది వాక్య జ్ఞానం తెలియని వాళ్ళంతా కూడా, వీళ్ళంతా కూడా ఏంటంటే క్రీస్తు సువార్తను చెరపగోరుతున్నారు. నిజమైన సువార్త కాదు వీళ్ళు బోధిస్తుంది. యేసుక్రీస్తు చెప్పమని చెప్పిన సువార్త కాదు ఇది. యేసుక్రీస్తు వారే స్వయంగా మత్తయి సువార్తలో సువార్తను ప్రారంభించారు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందని ఆయన బోధించాడు, సువార్త ప్రారంభించాడు. ఆ ప్రారంభించిన సువార్త శిష్యులకు అప్పగించాడు. వారికి చెప్పారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్త చెప్పమన్నాడు. ఇప్పుడు అదే సువార్తని పౌలు గారు చెప్తూ ఉంటే ఈయన మాట్లాడుతున్నారు. ఈ సువార్త ఏం సువార్త అంటే క్రీస్తు సువార్తను చెరపగోరే సువార్త ఇది, పాడు చేసే సువార్త ఇది. కాబట్టి ఈ సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరుచు వారు కొందరు ఉన్నారు. ఎవరి కొందరు ఎలా చెరపుతారు సువార్తను, ఎలా పాడు చేస్తారు అంటే క్రీస్తు సువార్తకి వ్యతిరేకంగా మాట్లాడటమే చెరిపేశం. ఇదే అబద్ధపు బోధ, ఇదే దయ్యాల బోధ. సో ఇది నేను చెప్పింది కాదు, అపోస్తులు చెప్పింది కాదు, బ్రహ్మం గారు చెప్పింది కాదు, ఇంకొక వ్యక్తి ఎవరో చెప్పింది కాదు. ఇది పరిశుద్ధాత్మ చెప్పిన బోధ. ఇది ఈ బోధకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో
వారంతా కూడా క్రీస్తు సువార్తను చెరపగోరుతున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చే ఒక దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక అని అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడారు. అంటే ఈ సువార్త తప్పైకి వేరే సువార్త లేదు, ఈ బోధ తప్పైకి వేరొక బోధ లేదు. ఇంకోసారి ఏమని రాయబడిందంటే అపోస్తులను ప్రవక్తలను వేయబడిన పునాది మీద మీరు కట్టబడుతున్నారని. సో ఈ రోజుల్లో ఎంత జ్ఞానవంతులు అంటే చెప్పుకున్న వాళ్ళు వచ్చినా, గొప్పవారు అనుకున్న వాళ్ళు వచ్చినా, ఎంత గొప్పవాడైనా, ఎంత డబ్బున్న వ్యక్తి అయినా, ఎంత ఆస్తిమంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా వచ్చినా ఇంకా వేరే పునాది వేరే సువార్త చెప్పడానికి వీల్లేదు. ఆల్రెడీ పునాది అయిపోయింది, సువార్త ప్రారంభమైంది. ఈ సువార్తే మనం చెప్పాలి, ఈ బోధ మీదే మనం కట్టబడాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సువార్తకి వ్యతిరేకంగా మేము మాట్లాడటానికి లేదు, పరలోకములో నుంచి దూత మాట్లాడటానికి కూడా అవకాశం లేదని అపోస్తలుడైన పౌలు గారు మనకి తెల్లతేటంగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ వీకార్ లాంటి వాళ్ళు, ఈ గాబ్రియేలు అని కొంతమంది ఈ బడుద్దాయులంతా కూడా వాక్య జ్ఞానం లేని వాళ్ళంతా వచ్చి మరి ఏదేదో మాట్లాడాలి, మేము పాపులారిటీ అయిపో. అసలు ఈ వ్యక్తికి సంఘమే లేదు. నేను విన్నాను, ఈ వ్యక్తికి సంఘం లేదు, ఈ వ్యక్తికి సేవ లేదు, ఈ వ్యక్తి దేవుడు పిలుపుతో వచ్చిన వ్యక్తి కాదు. ఇదేదో ఆ యూట్యూబ్ పెట్టి ఏదో వాళ్ళ డబ్బులు అడుక్కుంటూ ఆ అడుక్కున్న డబ్బులతో ఆ యొక్క ప్రోగ్రామ్ నడుపుతున్నా తప్ప ఈ వ్యక్తికి స్వయంగా ఆ సంఘం అంటూ లేదు. ఏ రోజు బలిపీఠం మీద నిలబడి తన సంఘానికి బోధించిన వ్యక్తి కాదు ఈయన. దేవుడు ఏం చెప్పాడంటే యూట్యూబ్లు సేవలు చేయమని చెప్పలా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమని చెప్పాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. 1 యోహాను పత్రిక 1:9 ఇంకొకసారి మనం గనక చూసినట్లయితే 1 యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక క్షమించండి 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుణ్ణి అంగీకరింపనివాడు. ఈ ఆ బోధ యందు నిలిచి ఉండవాడు తండ్రిని కుమారుణ్ణి అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలో పాలివాడగును అన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఇవ్వబడిన బోధ అపోస్తుల బోధ. అది దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడిందంటే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, మనల్ని సిద్ధపరచడానికి, దేవుడే తన బిడ్డలను సిద్ధపరచడానికి దేవుడు పంపించిన బోధ ఈ బోధ. సో మీరు ఈ మాటలను మీరు జ్ఞాపకం చేసుకొని మరి ఇలాంటి దొంగ బోధకుల మాట మీరు వినొద్దు. అబద్ధికులు వీళ్ళంతా. ఈ వీకర్ అనే వ్యక్తి ఒక అబద్ధికుడు, ఒక మోసకారి. నిజంగా చెప్పాలంటే అతను అజ్ఞాని, దయ్యాలు బట్టిన వ్యక్తి. దయ్యాలు బట్టిన వ్యక్తులే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. దేవుని ఆత్మతో నింపబడిన వారంతా కూడా దేవుని వాక్యాన్ని మాట్లాడతారు. సున్నా కూడా వాళ్ళు తప్పించి మాట్లాడరు. వారికి ఎందుకంటే పరిశుద్ధాత్మ వాళ్ళలో ఉండింది కాబట్టి వారు అలా చేయరు. సో ఈ వ్యక్తులంతా కూడా దయ్యాలతో నింపబడి సంఘాన్ని గలిబిలి చేస్తూ ఈ యొక్క తెలుగు రాష్ట్రాల అనేక మంది ప్రజలను, దైవను బిడ్డలను, సేవకులను గందరగోళపరుస్తూ ఆ తప్పుదోవ పట్టిస్తూ అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి అసలు బాప్తిసమే అర్థం కాల, వీళ్ళకి అసలు ఏ విషయం కూడా అర్థం కాల, క్రీస్తు అంటేనే అర్థం కాల. వీళ్ళకి 3 దేవుళ్ళు ఒక్క దేవుడు వీళ్ళకి ఇంతవరకు అర్థం కాల. ఎందుకంటే దేవుడు చెప్పాడు పరలోకము నుంచి వచ్చింది నేనే, తండ్రిని గురించి స్పష్టంగా చెప్పాల్సింది కూడా నేనే చెప్పాలి వివరంగా, ఇంకెవరికి తెలియదు అన్నాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సో దేవుడు ఎవరో వీళ్ళకి తెలియదు, ఒక్కళ్ళ ముగ్గురు తెలియదు, బాప్తిస్మం ఎలా తీసుకోవాలో తెలియదు, ప్రభురాత్రి భోజనాలు తెలియదు, ఏ విషయాలు కూడా వీళ్ళకి తెలియదు. అన్నీ తెలిసిన వాటి జ్ఞానవంతుల్లాగా వీళ్ళు బైబిల్ గ్రంథాలు తీసుకొని ప్రజల్లోకి వచ్చి గలిబిలి చేస్తూ ఉంటారు వీళ్ళు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పౌలు అన్నట్టుగా మేము అనేక దేవుని వాక్యమును కలిపి చెరిపేటి వారి వలె ఉండక మరి చక్కగా బోధించే వారి వలె ఉన్నామని మరి దేవుని యొక్క 2 కొరింథీ పత్రిక 2:17 మాట్లాడాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకొని మరి ఈ దొంగ బోధకుల మాటలు మీరు ఎవరు వినొద్దు. అతను చెప్పే ఏ మాట కూడా మీరు వినొద్దు. అతను ఒక అబద్ధికుడు, ఒక వేషధారి. దేవుడు అన్నాడు, ఓరే శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పరలోక రాజ్యానికి ఎవరైనా వెళ్తామంటే ఎలనీరు, మీరు వారు పోయేవారిని కూడా పోనీరు అన్నాడు. ఈ బోధల ద్వారా మీరు ఎవరు కూడా దేవుణ్ణి కలుసుకోలేరు. కాబట్టి ఈ దొంగ బోధకుల్ని ప్రక్కకు నెట్టి ఈ అబద్ధికుల మాట మీరు వినకుండా ఈ వీకేఆర్ అంటే వ్యక్తి, వీకేఆర్ నీకు నేను ఒక సవాల్ చేస్తున్నా,
యేసుక్రీస్తు నామములో నీకు సవాల్ చేస్తున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే అక్కడికి రావటం కాదు. మా వాళ్ళు వచ్చారు ఆల్రెడీ. వాళ్ళు పారిపోయి వచ్చారని బోధ చెప్తున్నావే. ఎలా పారిపోయారు వాళ్ళు? వాళ్ళు చెప్పిన వాక్యాన్ని నువ్వు అంగీకరించట్లా. వాళ్ళు చెప్పిన బోధనని నువ్వు ఒప్పుకోట్లా. నువ్వు ఒప్పుకుంటేనే కదా వాళ్ళు ముందుకెళ్ళేది. నీ కనులారా చూపించినా, చెవులారా వినిపించినా, నీ వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు? వాళ్ళు నీలాంటి అజ్ఞానితో, నీలాంటి ఒక పనికిమాలిన వాడితో, నీలాంటి బైబిల్ జ్ఞానం లేని బడుద్దాయితో మాట్లాడటం వేస్ట్ అని వారు బయలుదేరి వచ్చారే తప్ప వాళ్ళు పారిపోయారనే మాట మాట్లాడొద్దు. నువ్వు ఇంకోసారి నీ నోటి కూడా పారిపోయారని అనొద్దు. నీలాంటి అజ్ఞానితో మాట్లాడటం వేస్ట్ అని నీవు ఎంత మాట్లాడి నీకు అర్థం కాదు. నీకు వాక్య ప్రత్యక్షత లేదు, బయలుపాటు లేదు. విని నేర్చుకొని తగ్గించుకొని ఆ జ్ఞానం లేదు నీకు. నువ్వు ఏ కాడికి ఏమని అక్కడ కూర్చున్నావంటే మేం చెప్పిందే కరెక్టు, తండ్రి కుమార నామే కరెక్టు, ముగ్గురు దేవుళ్ళే కరెక్ట్ అని నువ్వు చెప్పిన బోధనే రుజువు చేయడానికి ప్రయత్నిస్తున్నావు తప్ప వాక్యాన్ని అంగీకరించే జ్ఞానం నీకు లేదు. అందుకని వారు ఆ విషయం అర్థం చేసుకొని వారు ఆ దైవజనులందరూ కూడా ఈ పనికిమాలిన వ్యక్తితో వాదోపవాదాలు అనవసరం అని చెప్పి వారు రిటర్న్ అయ్యి వచ్చారే తప్ప పారిపోయి రాలా. నీకు దమ్ముంటే విజయవాడకి రా, నేను వస్తా, నువ్వు రా, నీ అనుచరులు తెచ్చుకో, 3 రోజులు డిబేట్ పెట్టుకుందాం, వాక్యానుసారంగా రుజువు చేద్దాం. వస్తావా? నీకు దమ్ముందా? లేదా రాజమండ్రి వెళ్దామా? లేదా నర్సాపూర్ వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం చెప్పు. ఆ 1SS కార్యక్రమం వదిలిపెట్టి వచ్చేసేయి. 1SS అంటే ఏంటి? అదేమన్నా దేవుడు పెట్టిన స్థలమా? అదేనా యెరూషలేం పట్టణమా? లేకపోతే తీర్పు ప్లేసా? పనికిమాలిన నువ్వు పెట్టుకొని డబ్బులు వాళ్ళ ఇక్కడ అడుక్కుంటూ 1S అక్కడికి రండి ఇక్కడికి రండి దమ్ముంటే ఏంటి నీకు దమ్ముంది? జాగ్రత్తగా మాట్లాడు, పిచ్చిగా మాట్లాడొద్దు. జాగ్రత్తగా మాట్లాడు. VKR నీకే చెప్తుంది, జాగ్రత్తగా మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, విజయవాడ రా, నేను వస్తా. ఖర్చు అంతా మేమే పెట్టుకుంటాం. మాట్లాడదాంరా. మాట్లాడి ఏది సత్యమో ఏది సత్యమో రుజువు చేసుకుందాం. నీకు వాక్యమే తెలియదు, వాక్య జ్ఞానమే తెలియదు. అసలు ఈ పరిశుద్ధాత్ముడు పెట్టిన బోధే నీకు తెలియదు. ఏంట్రా నువ్వు మాట్లాడే బోధ? ఏం బోధిస్తున్నావు నువ్వు? పిచ్చిగా మాట్లాడి అమాయక ప్రజలను తప్పుదో పట్టించుకో. నీ నోరు అదుపులో పెట్టుకో. చాలా జాగ్రత్తగా మాట్లాడు. వాక్యానికి వ్యతిరేకం మాట్లాడే పుట్టగతులు ఉండవు. వచ్చే యుగంలో కూడా క్షమాపణ లేదని దేవుడు చెప్పాడు. ఈ యుగంలో కాదు, వచ్చే యుగంలో కూడా క్షమాపణ లేదు. ఒక్క సాగు చేస్తారు మీరు. నువ్వు ఆ గాబ్రియల్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిలో మాట్లాడుతుంటే దయ్యపు నిజ స్వరూపం నాకు కనిపిస్తూ ఉంది. వాక్యానికి వ్యతిరేక మాట్లాడుతూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. వాక్యానికి వ్యతిరేక మాట్లాడి మట్టి కొట్టుకుపోయారు. 7 సంఘ కాలాల్లో కొన్ని లక్షల వేల మంది నీకంటే జ్ఞానవంతులు, నీకంటే గొప్పవాళ్ళు, నీకంటే గొప్ప వారంతా శాస్త్రులు, పరిచయాలు వీళ్ళంతా కూడా మట్టి కొట్టుకొని పోయారు. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గాడివి. నీకు వాక్య జ్ఞానంలో పసిపిల్లోడు నువ్వు. నీకేం తెలీదు. నీకు అసలు తెలీదు, వాక్యం తెలీదు. వాక్యం తెలుసుకోవాలంటే బైబిల్ చదువుకొని దేవుని కాడ మోకరించి ఉపవాసం ఉండి, ప్రభువా మరి బ్రహ్మం గారు నిజంగా ప్రవక్తేనా, యేసుక్రీస్తునామములో బాప్తిసం కరెక్టేనని ఉపవాసం ఉండి ప్రార్థిస్తే దేవుడు నీకు ప్రత్యక్షణ ఇస్తాడు. నీ క్షేమం గురించి ఒక మాట చెప్తున్నా నేను. ఆయన తిట్టకు. ఆయన నిజ ప్రవక్త. ఈ కాలానికి పంపబడిన నిజ ప్రవక్త. ఎందుకు తెలుసా? నోవాహు ఆ కాలంలో ఎలా ప్రవక్తగా వాళ్ళు నమ్మలేదు. నమ్మితే వాళ్ళందరూ ఓడలోకి వచ్చేవాళ్ళు కదా. యేసుక్రీస్తు కాలంలో యేసుక్రీస్తు దేవుడని ఎందుకు నమ్మలేదు? యేసుక్రీస్తును నమ్మితే ఆయన సిలువేయకుండా ఉందిరు కదా, నువ్వు దయ్యాలకు అధిపతి అన్నారు కదా. ఈ కాలంలో కూడా ఆయన ప్రవక్త, రుజువు చేయబడిన ప్రవక్త. నువ్వంటే కాదు, నీ టీం అంటే కాదు, ఆయన ప్రపంచానికి రుజువు చేయబడిన ప్రవక్త. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రా, నేను రుజువు చేస్తాను ప్రవక్తని. లేఖనాలు ఉంది, వాక్యం ఉంది. నీకు అర్థం కాకపోతే మేమేం చేసాం? అది నీ బుర్రకెక్కకపోతే మేమేం చేసాం? అది కాబట్టి నా ప్రియమైన మరి దేవుని బిడ్డలందరికీ నేను చెప్తున్నాను, ఈ VKR అనే వ్యక్తి మాటలు మీరు పట్టించుకోవద్దు. ఒక దయ్యాలు పట్టిన వ్యక్తి అతను. దయ్యాల బోధతో నింపబడి అబద్ధ బోధలు చెప్తూ, అబద్ధం అంటే ఏం తెలుసా? దేవుడు చెప్పాడు అవ్వతో, అవ్వ నువ్వు పండు తినొద్దు, పండు తినమని నిశ్చయముగా చచ్చిపోయేదవు. దయ్యం సర్పంలో ప్రవేశించి ఏం చెప్పింది తెలుసా? నువ్వు చావవు. ఇది బోధ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చెప్పాడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని. ఎందుకంటే పాప క్షమాపణ పొందాలి. పాపాలు క్షమించే బాప్తిసం అదే. ఇంతకుముందు మన పితరులందరూ పాపాలు వాళ్ళ గొర్రెల మేకల రక్తం కింద కప్పెట్టుకున్నారు కానీ పూర్తిగా పోవాలి. అందుకే వాళ్ళు పాతాళంలో ఉన్న పరదేశంలోకి వెళ్ళారు.
ఈ రోజున యేసుక్రీస్తు రక్తం కార్చిన తర్వాత చెరగా తీసుకెళ్ళి మధ్యాకాశంలోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు మధ్యాకాశంలో ఉన్నారు. ఆ రోజు ఎందుకు వెళ్ళలేదో తెలుసా మధ్యాకాశంలోకి? ఎందుకు వెళ్ళలేదో తెలుసా? వాళ్ళు పాపాలు విడిపించబడలా, కప్పెట్టుకున్నారు. సో వారి పూర్తి పాపాలు పోవాలంటే క్రీస్తు రక్తం కార్చాలి. ఆ రక్తం కార్చిన తర్వాతనే నిజమైన బాప్తిసం బయలుపడింది. ఆ బాప్తిసం గురించి నీకు అర్థం కాదు. వీకేఆర్ అది నీకు అర్థం కాదు. ఆ ప్రత్యక్షత నీకు రాదు. ఎందుకంటే అది నీకు తెలియదు. నువ్వు దేవుడికి సంబంధించిన వ్యక్తివి కాదు. నీ తండ్రి ఆత్మతో నింపబడిన వాడి. నీ తండ్రి వాడు తెలుసా? దురాత్మ. యేసుక్రీస్తు వారు చెప్పారు యోహాను సువార్త 4లో, వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడై ఉన్నాడు. అబద్ధాలు బోధించే ప్రతి బోధకుడు అబద్ధికుడే. వాక్యాన్ని బోధించే ప్రతి బోధకుడు నిజమైన దైవజనుడు. కాబట్టి వీకేఆర్ నేను ప్రేమతో మాట్లాడుతున్నా. నీకేమన్నా తెలుసుకోవాలనుంటే, నేర్చుకోవాలనుంటే రా, విజయవాడకి వెళ్దాం. నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం, మాట్లాడదాం. లేదా నువ్వు వదిలేసేయి. చాలా శ్రమలో పడతావు, ఇబ్బందుల్లో పడతావు. నిజ ప్రవక్తని ద్వేషించి అవమానించిన వాళ్ళందరూ నా కళ్ళారా నేను చూశాను. నా యొక్క పరిధిలో నేను చూశాను. మట్టి కొట్టుకుపోయారు. జాగ్రత్త వీకేఆర్, మట్టి కొట్టుకుపోయారు. నీ కుటుంబం ఉంది, భార్య బిడ్డలు ఉండుంటారు. జాగ్రత్తగా ఉండు. నేను ప్రేమగా చెప్తున్నా, నీ క్షేమం కోరి ఎప్పుడు అమర్యాదగా మాట్లాడకు. క్రమముగా మాట్లాడు, తెలుసుకొని మాట్లాడు. వాక్యం చదివి ప్రార్థన చేసి నిజాలు తెలుసుకొని మాట్లాడు. నీ క్షేమం కలుగుతుంది. దేవుడు మరి నీకు అలాంటి జ్ఞానం, మారు మనసు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవజనులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి అనేక డినామినేషన్లో ఉండి యథార్థంగా సేవ చేస్తున్నటువంటి నా ప్రియమైన దైవజనులారా, మీరు యథార్థంగా సేవ చేస్తున్నారు. కొన్ని విషయాలు మీరు కూడా తెలుసుకోండి. ఈ వ్యక్తి మాటలు మీరు వినొద్దు, పట్టించుకోవద్దు. ఇతనికి ఒక సంఘం లేదు, ఒక క్రమం లేదు, ఒక పద్ధతి ఇతనికే లేదు. అసలు మాట్లాడటానికి కూడా యోగ్యుడు కాదు ఇతను. ఇలాంటి వ్యక్తి మాటలు మీరు పట్టించుకొని అతన్ని డిలీట్ చేసేయండి. అతని నెంబర్ డిలీట్ చేసి వినొద్దు. ఆ వీడియోలు వింటే మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరి మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి మీరందరూ కూడా చక్కగా, మీకందరికీ బైబిల్ గ్రంథాలు ఇవ్వబడ్డాయి. ఎవరి మాటలు మీరు నమ్మొద్దు. బైబిల్ గ్రంథాన్ని చదవండి, ఉపవాసం ఉండి చదవండి. చదివి ప్రార్థన చేసి నిజాన్ని తెలుసుకొని సత్యం వైపు తిరగండి. పరలోక రాజ్యానికి సిద్ధపడండి. మన దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనమందరం కూడా మధ్యాకాశంలోకి ఆయనతో పాటు ఎత్తబడదాం. లేఖనాల ద్వారా మనకి దేవుడు తీసుకెళ్తాడు తప్ప వాక్యాన్ని మించి దేవుడు ఏం చేయడండి. కాబట్టి ఈ విషయాలు మీరు గమనించి మీరందరూ కూడా వాక్యం చదివి ప్రార్థన చేసి సత్యాన్ని తెలుసుకొని మరి సత్యం కొరకు నిలబడాలని నేను మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.